పాకిస్తాన్లో ఉన్న సైనిక అధికారులను చంపాలని భారతదేశం అనుకోదు. ఐఎస్ఐ తరఫున పనిచేస్తూ భారతదేశంలో ఏ తీవ్రవాద కార్యకలాపాల్లోనూ లైక్ ఏ పహల్గామ్ లాంటి ఇన్సిడెంట్కో వెనకాల ఎవరన్నా ఉన్నారంటే చేస్తుంది. కానీ అట్లా ప్రత్యక్షంగా లేదు. కానీ అంటే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తులు ఎవరైతే తీవ్రవాద శక్తులు ఉన్నారో వాళ్ళని గుర్తు తెలియని వ్యక్తులు హతం చేస్తున్న మాట వాస్తవం. అది భారతదేశం నేరుగా కాకుండా లేకపోతే మనకు సంబంధించిన నిఘా వర్గాలు నేరుగా కాకుండా అక్కడ ఉన్నటువంటి డబ్బులు తీసుకొని కిరాయి హత్యలు చేసేటటువంటి పాకిస్తాన్లోనే ఉన్నటువంటి పాత తీవ్రవాద సంస్థల నుంచి డబ్బులు రాక బయటకు వచ్చేసి ఇలాంటి కిరాయి హత్యలు చేస్తున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేపిస్తుంది అన్నటువంటి అంతర్జాతీయంగా అంచనాకు వచ్చారు. అది ప్రతి దేశము చేసేటటువంటి యాక్టివిటీనే కాబట్టి ప్రత్యక్షంగా మనం ఏం చేయలేం కాబట్టి నడుస్తుంది. అంతవరకు ఓకే. కానీ సైనికాధికారుల మరణాలు ఈ మధ్య తరచూ జరుగుతున్నాయి. సరే, బెలూచ్ రెబల్స్ చంపారు, లేకపోతే కనుక తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు చంపారు అంటే ఓకే, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ప్రస్తుతం అయితే మాత్రం డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్ని గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. పాకిస్తాన్ గడ్డ మీద ఈ మధ్య కాలంలో జరిగినటువంటి 6వ సైనిక అధికారి హత్య. అయితే దీన్ని ఇంతవరకు ఏ సంస్థ కూడా క్లెయిమ్ చేసుకోకపోవడంతో, అంటే టీడీపీ కానీ ఇటు వీళ్ళు కానీ క్లెయిమ్ చేసుకోకపోవడంతో అనుమానాలకి తావిస్తున్న అంశం.